నేను అప్పుడప్పుడు కూడికల్లో ఈ మాట చెప్తూ ఉన్నాను, బాగా వింటే బాగుపడతాము. ఏం చెప్పాను? మేల్కొనే ఉన్నారా మీరు? ఏం చెప్పానమ్మా? బాగా వింటే, అందరూ పలక, బాగా వింటే బాగుపడ. బాగా వినకపోతే బాధపడతాం. చెప్పండి. బాగా వినకపోతే, బాగా వింటే, బాగా వినకపోతే, బాగా వింటే, బాగా తింటే బాగా లావ్ అయిపోతాం. బాగా తినండి అని ఎవరు చెప్పాల్సిన పనిలే, అందరం మునగల్లమే. కుండలు తిరగబడుతూ ఉంటాయి, కానీ బాగా వినండి బాబు అని అరవాల్సి వస్తుంది. బైబిల్లో కూడా చాలాసార్లు దేవుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినండ్రా బాబు, వినండ్రా, వినండమ్మా తల్లి, వినాలి వినాలి. కనుక బాగా వినే అలవాటు చేసుకోవాలి. బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతాం. కొన్ని బాధలు నీ జీవితంలో ఎందుకు తీరడం లేదంటే నీకు బాగా వినే అలవాటు లేదు. బాగా విందాం, బాగుపడదాం. చిన్న కుమారుడు అనే అంశమును మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి పాఠం చిన్న కుమారుని పరిస్థితి. రెండో పాఠం చిన్న కుమారుని పశ్చాత్తాపము. చెప్పండి. చిన్న కుమారుని. ఒకరు మైక్ తీసుకొని కొన్ని వచనాలు చదవచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనము. దయచేసి ఒకరు మైక్లో చదవండి, మైక్ ఉన్నవారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చిన్న మందగా మమ్మను సమకూర్చి నీ ఉపదేశములు మాకు అందిస్తున్నాం. మొదటి పాఠం నేర్చుకున్నాం తండ్రి. రెండో పాఠం కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా పలికించమని, మందస్థితి నిద్రమత్తును తొలగించి చురుకుగా వినే భాగ్యం ఇమ్మని. ఎంత బాగా వింటే అంత బాగుపడే అవకాశం ఉంది కనుక స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత మీరే పొందుమని, పరిశుద్ధాత్మని తలంపులిమ్మని, దాసుని నోట ఉంచుమని, పరిశుద్ధపరచుమని యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
మొత్తం మీద వీడు దూరదేశం వెళ్ళిపోయాడు. పోయి ఏమన్నా బాగుపడ్డాడా అంటే ఉన్నదంతా పోగొట్టుకొని చెడిపోయింది. రండి 14వ వచనంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఈయనకేమన్నా తెలివి ఉందా, బుద్ధి ఉందా? మొత్తం ఖర్చు చేసిన తర్వాత అక్కడ వ్రాయబడిన మాట, ఆ దేశమందు గొప్ప కరువు రాగా, ఉన్నదంతా పోయింది, పైగా ఏమొచ్చింది? కరువు దరువేయడం మొదలుపెట్టింది. చూడండి, వీడు ఆ దేశంలో అడుగు పెట్టాడు, ఆ దేశానికి కరువు వచ్చింది. ఏమి లెగ్గువింది చెప్పండి? ఐరన్ లెగ్. యోసేపు ఐగుప్తులో అడుగు పెట్టాడు, కరువు తీరింది. ఏం లెగ్ అయినది? యోసేపుది గోల్డెన్ లెగ్, బంగారు పాదం. యోసేపు ఆ దేశంలో అడుగు పెట్టాడు, ఆ దేశం కరువు తీరింది. వీడు ఆ దేశంలో అడుగు పెట్టాడు, ఆ దేశానికి ఏమొచ్చింది? ఏం లెగ్గో మరి. యోసేపుది గోల్డెన్ లెగ్ అయితే వింది ఐరన్ లెగ్. దరిద్రుడు. మనము దీవించబడాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. వీడు శాపగ్రస్తుడైనాడు, తండ్రి మాట వినక, తండ్రిని ఎదిరించి. తర్వాత వీడు ఆ దేశంలోకి పోయేసరికి ఆ దేశానికి కూడా కరువు వచ్చేసింది. ఏం జరిగింది? వాడు ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి, చల్లగా తండ్రి నీడలో తండ్రి చెంత ఉండాల్సినోడు ఎక్కడో దేశం కాని దేశం పోయి ఎవరి దగ్గరో వాడు ఆశ్రయం తీసి, ఏమిరా వచ్చినావని అంటే, అంత పోగొట్టుకున్నాను సార్, ఆకలి అవుతుంది అంటే, కరువు నాయనా, ఉద్యోగాలు ఏం లేవని అంటే, సరే ఒక పని ఉంది, పందులు కాస్తావా అని అంటే, కాస్తాను సార్, ఇంత అన్నం పెట్టండి చాలు. అన్నం కూడా కష్టం రా అని అన్నాడు. మరేంటి సార్ అంటే, ఆ పందులు తినే పొట్టులో కొంచెం నువ్వు కూడా తినొచ్చు అని సెలవిచ్చాడు. సర్లే సార్, ఏదో ఒకటి ఆకలి తీరాలంటే. ఇప్పుడు వాడు పందుల ఫెలోషిప్లో చేరాడు. ఏం ఫెలోషిప్ అమ్మా ఇది? పందుల ఫెలోషిప్. మన ఫెలోషిప్ పేరేంటి? రేమ ఆజెల్ ఫెలోషిప్. ఇది మంచి ఫెలోషిప్. ఇట్లాంటి చోట ఉండదు. వాందే ఫెలోషిప్ చెప్పండి? పందుల ఫెలోషిప్లో చేరి, పందులు తినే పొట్టు వాడు తింటున్నాడు అంటే, పేరుకు మనిషే కానీ వీడు కూడా పందుల్లో ఒక పందిలాగా మారిపోయింది. వింది పంది బ్రతుకు. ఏం బ్రతుకు? పంది బ్రతుకు. అంటూ ఉంటాం కదా, కుక్క బతుకు నాయనా, నా బతుకొద్దు. పంది బ్రతుకు, కుక్క బతుకు వద్దు, ఆ బతుకే వద్దు. ఒరే, తండ్రి దగ్గర యువరాజులాగా బ్రతుకుతుంటేరా,
నువ్వు అలిగితే కూడా అమ్మ గోరు ముద్దలు తినిపిస్తుండగా, కోరిన బట్టలు, కోరిన తిండి. ఇంత జరుగుతుంటే కొవ్వెక్కి తండ్రితో కొట్లాడి, తల్లితో కొట్లాడి, ఆస్తి వంచుకొని దూరదేశం పోయి మొత్తం పాపరు బట్టి వాడు పందుల్లో ఒక పందిగా మారి పందుల పొట్టు తినే స్థాయికి వస్తుంది. ప్రియులారా, అందుకే చెప్పాను, నా ఇష్టం చెప్పాలి. ఏమట్ట చూస్తారు? మత్తెక్కింది, ఇంకా ఫుల్లుగా తిన్నారు. ఇంకేమింటారు మీరు? నా ఇష్టం, నా ఇష్టం, నాకే కష్టం. ఒకటి ఆన్నే ఆగిపోయిన. రెండోది చెప్పండి. మూడవది, నా ఇష్టం నాకే నాశనం, నా ఇష్టం నాకే అరిష్టం, చివరకు నా ఇష్టం నాకే నరకం. ఆ దూరదేశంలో కరువు కాలంలో నరకం అనుభవిస్తున్నాడు. ప్రాణం ఒకటి పోలే. అలాంటి స్థితి. కనుక వినండి, తండ్రికి ఎంత దూరం అయితే మన బ్రతుకు అంత భయంకరంగా ఉంటుంది. తండ్రికి ఎంత దగ్గర ఉంటే మన బ్రతుకు అంత ధన్యము అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంత జరుగుతున్నప్పుడు వీనిలో చెప్పుకోవాల్సింది ఏమి లేదు మంచి అనేది. అంత ఇలాంటి ఏం చెప్పుకుంటాం. అయితే వీనిలో ఒక మంచి పాయింట్ ఉంది. హల్లెలూయా. అది కూడా మనలో ఆ పాయింట్ ఉంటే చాలు, బాగుపడతాం. ఇప్పుడు చదవండి 17వ వచనం. 17వ వచనం. అయితే ఆగండి. అలా ఆ మాట గొప్పది. అయిందేదో అయింది, జరిగిందేదో జరిగింది, పోయిందేదో పోయింది. అయితే 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 బైబిల్లో ఇలాంటి మాటలు చాలా విలువైనవి. ఓ భక్తుడు బైబిల్ చదువుతూ మూసేసి ఇలా అన్నాడు, ప్రభువా, నీ గ్రంథంలో అయితే అనే మాట ఉన్నందుకు స్తోత్రం, అయినను అనే మాట ఉన్నందుకు స్తోత్రం, కాగా అనే మాట ఉన్నందుకు స్తోత్రం, ఏలయనగా అనే మాట ఉన్నందుకు స్తోత్రం, ఇప్పుడు అనే మాట ఉన్నందుకు స్తోత్రం. అవి లేకపోయింటే నేనేమైపోయిండేవా? ఉదాహరణకు, పాపము వలన వచ్చు జీతము, అక్కడికి ఆగిండింది అనుకోండి వాక్యం, ఏమైపోయేది మన పరిస్థితి? చెప్పాలి. అక్కడికే ఆగింది వాక్యం. పాపము వలన వచ్చు జీతము మరణము, అక్కడికి ఆగింది వాక్యం. ఏమైపోయేటోళ్ళు మనం అంతా? అయిపోయింది. ఎక్కడుంది ఆ మాట? రోమ 6 చివరి వచనం ఒకసారి చూడండి. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఆగండి, ఏముంది అక్కడ? అయితే. అది లేకపోయింటే ఏం జరిగేది? మన పరిస్థితి ఏమయ్యేది చెప్పండి? అక్కడికే ఆగింది. మీ బుర్రలు పనిచేయటం లేదు. మరణము, అందరము కట్టగట్టుకొని సావాల్సి వచ్చేది. అంతే. నేరుగా పోయి అందరం ఏడబడాల నరకం. ఆ వచనంలో అక్కడికి ఆగిందా వాక్యము చెప్పండి? పాపము వలన వచ్చు జీతము మరణము. బ్యాడ్ న్యూస్ అది. అదేం న్యూస్? అయితే దేవునికి స్తోత్రం. తర్వాత గుడ్ న్యూస్ ఉంది. ఏంటి? చదవండి. దేవుని కృపావరము
మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. జీవము. ఆ రెండు భాగాల్లో కనెక్టింగ్ వర్డ్ ఏంటంటే అయితే. ఏమండి ఏంటది? దాన్ని అట్లా రౌండ్ చేయండి, పెన్నున్నోళ్ళు రౌండ్ చేయండి. అందుకే బైబిల్లో ప్రతి మాట విలువైంది, ప్రతి మాట ప్రశస్తమైంది, జాగ్రత్తగా చదవాలి. అందుకే భక్తుడు ప్రభువా అయితే అనే మాట బైబిల్లో ఉన్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ లూకాసు వార్త 17. వాని జీవితంలో అయితే అనే మాట లేకపోయింటే వాడు ఆ దేశంలోనే చచ్చిపోయాడు. అయిపోయి చాప్టర్ క్లోజ్ అంటే. దేవునికి స్తోత్రం. అక్కడ ఏముందమ్మా? 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట వానికి? గట్టిగా చెప్పండి. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. నీకొచ్చిందే? నాకొచ్చిందే? బుద్ధి వచ్చిందే? ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందే? ఏమ్మా బుద్ధి వచ్చిందే? వానికి ఏమొచ్చింది చెప్పండి, చెప్పాల. బుద్ధి వచ్చింది. ఏం పోయింది? ఆస్తి పోయింది. ఏమ్మా కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోను. మనకు తెలియకుండానే ఒక పోతును పెంచుతుంటాం. దాని పేరేంటి? నిద్రపోతు. ఈ పోతు మీటింగులో బయటపడుతుంటుంది. మనకు తెలియకుండానే పెంచుతుంటాం. చిన్నప్పటి నుంచి పెంచుతుంటాం. చర్చికి వచ్చి పోతు మామూలుగా ఊర్లలో పోతుని ఎందుకు పెంచుతారమ్మా? బలి ఇవ్వడానికి. సరే, మనం పెంచాము పోతుని. ఏం పోతుంది? దీన్ని ఏం చేయాలి చెప్పండి? ఈ పోతుని ఏం చేయాలి మనం? ఎక్కడ ఇయ్యాల? సిలువ బలిపీఠం దగ్గర బలి ఇచ్చేసి. ఈ పోతు మంచిది కాదు. ఏం బాబు బాగా వినాలి. ఏమొచ్చింది వానికి? బుద్ధి వచ్చింది. ఏం పోయింది? ఆస్తి పోతే పోయింది, మళ్ళా సంపాదించుకోవచ్చు. కానీ సంతోషం ఏంటంటే వీనికి ఏమొచ్చిందమ్మా? బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఇంకా చెప్పాలంటే దెబ్బ తిన్నాక ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అదేనమాట. పడుతుండాలి అప్పుడప్పుడు మనకి. అప్పుడప్పుడు ఈపులు సిమ అంటుంటాయి, గిమ అంటుంటాయి. 2 పడితే సెట్ అవుతాయి. ఏమో పడాలి. ఇది వరకే పడినాయా లేదా మనకు? చెప్పాలి. దెబ్బలు పడినాయా లేదా? అందరికీ పడినాయి. నాకు పడినాయి, నీకు పడినాయి. మరి బుద్ధి వచ్చిందా? ఇది పాయింట్. కొంతమందికి ఎన్ని దెబ్బలు పడినా ఏం రాదు? బుద్ధి రాదు. వినండి, ఆయన మాట్లాడుతాడు. తమ్ముడు వినాలి. బాగా వింటే తెలిసి కూడా మళ్ళా వినాలి. చూడండి, అంటే బాగుపడే ఇష్టం లేదు సార్ మాకు. బాగుపడదాం. హల్లెలూయా. నేను రక్షణ పొందినప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఉంది. బాగా వింటూ ఉండేవాడిని, అందుకే బాగుపడ్డాను. ఒకవైపు నేను చెప్తున్నాను, మళ్ళీ జాగ్రత్తగా వింటున్నాను. నేను
నేను ఇంకా బాగుపడాలి. ఈ కోడికల్లో ఇంకా బాగుపడి వెళ్దామని వచ్చిన, ఏదో మీకు చెప్పిపోదామని కాదు. మీరు బాగుపడాలి, నేను బాగుపడాలి, అందరం బాగుపడాలి. వానికి బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం. దెబ్బ తిన్నాడు, వానికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ప్రతి దెబ్బ ఒక ప్రసంగం అనుకోండి, ప్రతి గాయము ఒక ప్రసంగం అనుకోండి. మనకు బుద్ధి నేర్పుతాయి. హల్లెలూయా. అయితే వానికి బుద్ధి వచ్చింది. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ బుద్ధి అనేది నిలకడగా ఉండదు. ఏమ్మా? నిలకడగా ఉండదు. ఇప్పుడు వీనికి బుద్ధి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు ఏమైంది? బుద్ధి పోయింది, వచ్చింది. కానీ ఈ మధ్యలో చాలా డ్యామేజ్ జరిగిపోయింది. పోయింది, వచ్చింది, మధ్యలో చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఆస్తి అంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఈ బుద్ధి నిలకడగా ఉంటుంది. ఇది ఎలాగంటే మన దేశంలో కరెంటు లాగా. ఈ మధ్య కాలంలో పర్వాలేదు, కానీ ఆ మధ్య కాలంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు. మన బుద్ధి కూడా అంతే. అందుకే ఒక ఆయన అన్నాడు, మైండ్ ఈజ్ ఎ మంకీ అన్నాడు. మనస్సు ఒక కోతి, లేదా బుద్ధి అనేది ఒక కోతి. కోతిని చూసారా మీరు? చెప్పారు, చూసారమ్మా? కోతి ఒక చోట ఉండే రకమా? అందుకే కోతి మీద ఒక సామెత చెప్పారు. అసలే కోతి కళ్ళు తాగిందంట. తర్వాత నిప్పు దొక్కింది, తర్వాత తేలు గుట్టింది. ఇంకా చూసుకోండి దానికి. అసలే కోతి అంటే అది ఒక చోట ఉండేది కాదు. పైగా ఏం చేసింది? కళ్ళు తాగింది. తర్వాత ఏం చేసింది? నిప్పు దొక్కింది. ఆ పైన ఏం చేసింది? ఏం జరిగింది? తేలు గుట్టింది. ఇంకా చూసుకోండి, గుల్లాట మామూలుగా ఉంటుంది. మన బుద్ధి కూడా అంతే. అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నీ బుద్ధి ఏమైందిరా? ఏమైందంటే పోయింది. అది ఆడపిల్లల్ని కూడా, నీ బుద్ధి ఏమైంది? ఏమైందంటే పోయింది. పోయింది కాబట్టి కోతి చేష్టలు చేసింది. బుద్ధి ఉందా? ఉంటే నీ దగ్గర ఉందా? లేకపోయిందా? కోతి బుద్ధి అనొచ్చు. దీనికి ఒక పేరు పెడదా. ఏంటిది? కోతి బుద్ధి. అందుకే అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు లేండి, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇట్లా అనుకోవాలి మొగోళ్ళు, కోతివాడ. ఆడపిల్లలు ఏమనుకోవాలమ్మా? కోతిదాన. సిగ్గు తెచ్చుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. కోతివాడ, కోతిదాన. ఏం పని ఇది? కోతివాడ ఏం పని రా ఇది? ఎవరినో కాదు, మనల్ని మనం అనుకుంటే బాగుపడతాం. హల్లెలూయా. అలవాటు చేసుకుందాం. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేండి, నువ్వు ఒక్కనే ఉన్నావు, ఒకదానివే ఉన్నావు, ఏమనుకోవాలమ్మా? కోతిదాన. మనం బ్రదరు ఏమనుకోలే? కోతివాడ. వీణ్ణేమందాం చెప్పండి? కోతివాడ. ఏం పనులురా ఇవన్నీ? వాడు దుర్వ్యాపారము వలన వాడు చేసి. కోతివాడ బుద్ధి ఉందా?
లేకనే కదన్నా అంత పోయింది. ఇప్పుడు బాగుందే, గేట్లు పడినాయా? అవునన్నా. ఇప్పుడు బుద్ధి వచ్చిందన్నా. సంతోషం ఏంటంటే ఆస్తి పోతే పోయింది, ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చింది. మనకు బుద్ధి రావాలి. నేను అప్పుడప్పుడు ఈ మాట చెప్తుంటాను, బైబిల్ చదవండి బుద్ధి వస్తుంది. బైబిల్ చదవండి బుద్ధి వస్తుంది. ఏ పుస్తకం చదివినా బుద్ధి రాదు. ఏ పుస్తకం అన్నా సరే. నేను మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్లో 13 సబ్జెక్టులు చదవాల్సి వచ్చింది. ఒక్కో పుస్తకం ఇంతలా ఉంటుంది. అన్ని గన పేరిస్తే ఒక మూటకు మోసుకుని పోవాల్సి వస్తుంది. అన్ని పుస్తకాలు చదివిన తర్వాత నాకేమొచ్చిందంటే తెలివి వచ్చింది. ఏం తెలివి అంటే పేషెంట్ను ఎట్లా చూడాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే తెలివి వచ్చింది. కానీ బుద్ధి అయితే రాలేదు. దాన్ని తెలివి అంటారు, బుద్ధి కాదు. అది ఏమ్మా? బుద్ధి కాదు, అది తెలివి. ఏమ్మా? ఇంజనీర్ అది తెలివి, పిహెచ్డి అది తెలివి, ఎంఏ అది తెలివి. ఆ డిపార్ట్మెంట్స్ బుద్ధి రాదు. ఏ పుస్తకమన్నా చదవండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మనకు బుద్ధి వచ్చే పుస్తకం ఏది లేదు. 35 ఏళ్ళ అనుభవంలో నేను చెప్తున్నాను. బైబిల్ చదువుతుండగా నాకు బుద్ధి వచ్చింది. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఎంత బుద్ధి లేనో నాకు అర్థమైంది. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాటలను బట్టి నాకు బుద్ధి వస్తుంది. ఎవడండి బుద్ధిమంతుడు? అది ఈ మాట బైబిల్లోనే ఉంది. చదువుతారా ఒకరు? మత్తయి సువార్త 7:24. మత్తయి 7:24. మైక్లో. కాబట్టి ఈ నా మాటలు విని వాటి ఎవరి మాటలు చెప్పండి? దేవుని మాటలు, యేసయ్య మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుడు. వింటున్నారా? ఎవరైతే యేసు ప్రభు మాటలు విని వాటికి విధేయత చూపి ఆ ప్రకారం నడుస్తుంటారో వారిని ఏమనొచ్చు? బుద్ధిమంతుడు. ఈ మాటలు బైబిల్లో తప్ప మనకెక్కడ దొరకవు. హల్లెలూయా. కనుక మీరు చదువుకున్నోళ్ళ చదువులేనోళ్ళ అది పక్కన పెట్టండి. కోటి విద్యలు అంతే. ఎంతన్నా చదువు జానడు పొట్ట కోసం తప్ప ఏమీ లేదు. ఏమ్మా? పొట్ట పోషణకు కొందరు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటే, చదువులేని వాళ్ళు పని చేసుకుని, మొత్తానికి పొట్టున్న ప్రతి వారికి పని ఏదో ఉంది, పోషించుకుంటున్నారు. కానీ చదువు ఉన్నా చదువు లేకపోయినా బుద్ధిమంతులు ఎలా అవుతారు అని అంటే, ఈ నా మాటలు వినండి. దేవుని మాటలు బాగా వింటే బాగా బుద్ధి వస్తుంది. హల్లెలూయా. బాగా చదివితే బాగా బుద్ధి వస్తుంది. బాగా ధ్యానం చేస్తే బాగా బుద్ధి వస్తుంది. బైబిల్ చదవకపోతే బుద్ధి. భగత్ సింగ్ గారు, స్టార్ట్ యువర్ డే విత్ ద బైబిల్, ఎండ్ యువర్ డే విత్ ద బైబిల్. బుద్ధి బుద్ధి బుద్ధి. దేవునికి స్తోత్రం. కోతి బుద్ధి మనది. మంచి బుద్ధి రావాలంటే ఏం చేయాలి?
బైబిల్ దెబ్బలు తిన్నప్పుడు లోపడాలి. అప్పుడు ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు ఇది మంచి పాయింట్ వీని జీవితంలో. అనగా ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, హీ కేమ్ టు హిస్ సెన్సెస్, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. అంటే తనను తాను అర్థం చేసుకున్నాడు. ఒక పాయింట్లో తన జ్ఞానేంద్రియాలు పనిచేయడం మొదలుపెట్టినాయి. అదనమాట పశ్చాత్తాపం అంటే. నోయింగ్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్, నేనేంటి అనేది తెలుసుకోవడమే పశ్చాత్తాపం. ఉదాహరణకు మనం అద్దం ముందు నిలబడితే మన ముఖము కనబడుతుంది. బైబిల్ ముందు నిలబడితే మన హృదయము కనబడుతుంది, మన బుద్ధి కనబడుతుంది, మన పరిస్థితి కనబడుతుంది. అప్పుడు అర్థమవుతుంది నా పరిస్థితి బాగలేదు అని తెలిసినప్పుడు పశ్చాత్తాపము కలుగుతుంది. రిపెంటెన్స్. ఏమ్మా, ఎప్పుడైనా నీ గురించి నువ్వు పశ్చాత్తాపడినావా జీవితం? పశ్చాత్తాపము అంటే ఒక మంచి అర్థం ఏంటంటే, బాగా వినాలి, నిజమైన పశ్చాత్తాపం అంటే మంచి అర్థం ఏంటంటే, నా మీద నాకే అసహ్యం పుట్టడం పశ్చాత్తాపం. నా మీద నాకే అసహ్యం. ఛీ, నేను ఇలాంటి, ఛీ, నేను ఇలాంటిదాన్ని, ఛీ ఛీ ఛీ. మనం కొన్నిసార్లు వేరే వాళ్ళని చూసి అసహ్యించుకుంటాం. నిజమే, ఎందుకంటే వారిలో మనకు నచ్చని ఉంటాయి కాబట్టి అసహ్యపడతాం. కానీ ఎప్పుడైనా ఎన్నడైనా నా మీద నాకే అసహ్యంగా ఉంది అనిపించిందా? అది పశ్చాత్తాపం. యోబు ఒక సందర్భంలో చూద్దామా? 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయం చివరి అధ్యాయంలో యోబు చూడండి ఎంత లోతైన పశ్చాత్తాపం. 5వ వచనం నుండి చదవండి. వినికిడి చేత ఎస్, నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని. అండర్లైన్ చేయండి. ఎవరిని అసహ్యించుకున్నాడు యోబు? చెప్పాలి. నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అదండి పశ్చాత్తాపం. ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతుంది. ఎప్పుడన్నా ఇంత పశ్చాత్తాపం కలిగిందా? ఎప్పుడన్నా మీటింగ్లో చెయ్యెత్తడం, ఒప్పుకున్నానండి అనుకోవటం, మళ్ళా ఈ యథారాజ్యం తదా, మళ్ళా అదే. యోబు పశ్చాత్తాపం చూడండి. అసలు నీతిమంతుడు అని సాక్ష్యం పొందినవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడని పొందినవాడు కూడా అంటున్నాడు, నా మీద నాకే అసహ్యం వేస్తుంది ప్రభువా, నా మీద నాకే అసహ్యం. అదనమాట బుద్ధి రావడం అంటే. ఏమ్మా, ఇంకో మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 36వ అధ్యాయం 31. అప్పుడు మీరు అందరూ తీయండి 718 పేజీ. అప్పుడు మీరు
మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని అన్నమాట. ఏం చేశాను? ఏంది నా బ్రతుకు? పోయిన వారం ఏం చేసినాను నేను? ఏమి తలంచాను? ఏమి నా క్రియలు? పోయిన వారం తలంచుకొని తెచ్చుకొని మీ దోషములను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకొందురు. అది పశ్చాత్తాపం. అమ్మా, ఇది చాలా సీరియస్ పాయింట్. ఎప్పుడన్నా మన బ్రతుకులో అయ్యో ప్రభువా, ఐ హేట్ మై సెల్ఫ్, నేనంటే నాకు అసహ్యంగా ఉంది ప్రభువా, అది పశ్చాత్తాపం. చిన్న కుమారుడు ఆ పాయింట్ వచ్చాడు. తండ్రి, నా మీద నాకే అసహ్యం వేస్తోంది, ఎంత అసహ్యంగా బ్రతికానయ్యా. బుద్ధి వచ్చినప్పుడు, అదండి బుద్ధి రావడం అంటే. ఇప్పుడు రండి మళ్ళా మన పాఠంలో లూకా 15:17 మళ్ళీ చదవండి బ్రదర్. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎవరు గుర్తొచ్చారు వీనికి మళ్ళా? తండ్రితో ఏం పని రా నీకు? ఏం పని? అప్పుడు కొట్లాడిపోయినావు కదరా. మా నాయన ఇంకా చావడే భాగాలు పంచుకుందామంటే అనుకుంటువి కదరా. నువ్వు సచ్చేట్లు లేవు, తొందరగా పంచైపోతానంటివి కదరా. ఏం పని రా డాడీతో? ఏం పని తండ్రితో? అంటే ఆ దూరదేశంలో స్నేహితులందరూ చుట్టుకున్నారు వాడిని. బెల్లం చుట్టూ ఈగలు. ఇంత బెల్లం అయిపోయింది, ఈగలన్నీ పారిపోయినాయి, ఒక్కడు మిగిలినాడు. ఎట్టుండవురా అని పలకరించే దిక్కే లేదు. పలకరిస్తే గిలకరిస్తే పందులు తప్ప ఇంకో వాడిని పలకరించే దిక్కు లేదు. ఎంత అధ్వానం అయిపోయిన బతుకని. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరో? మా నాయన. బాబా, అది తండ్రి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా, తండ్రి ప్రేమ గుర్తుకు రావాలి, యేసయ్య ప్రేమ గుర్తుకు రావాలి. నా తండ్రి ఇంట. ఇల్లు వదిలి పారిపోయినావు కదరా, మళ్ళీ ఇల్లు ఎందుకు గుర్తొస్తుంది అంటే ఇప్పుడు అర్థమైంది నాయన. ఇంకా నాకు ఈ లోకంలో ఏదైనా చివరి ఆశ అంటూ ఉందా అంటే అది నా తండ్రి ఇల్లు. అక్కడికి పోవాలండి. ఇంకా అదొక్కటే ఫైనల్ పాయింట్. కనుక ప్రియులారా, తండ్రి ప్రేమ ఏంటో వానికి అర్థమైంది. ఇంత ప్రేమించే తండ్రినా నేను ఎదిరించి తిరగబడి నేను ఆస్తి పంచుకొని వెళ్ళింది, ఎంత నొప్పించాను నా తండ్రిని. కనుక మన ప్రవర్తన ద్వారా, మన పాపముల ద్వారా, మన తప్పుల ద్వారా తండ్రిని ఎంత బాధ పెడుతున్నాం అనేది మనం ఎప్పుడు ఆలోచించాలి. నా తండ్రి నన్ను చూసి సంతోషపడుతున్నాడా లేక దుఃఖపడుతున్నాడా? సరే, తండ్రి గుర్తొచ్చాడు. హల్లెలూయా. కనుక ఈ లోకంలో ఎవరు ఏదీ లేదయ్యా, నాకు ఇంకేమి ఆశ లేదంటే, నీకున్న ఆశ ఏంటంటే తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. పరమ తండ్రి ఉన్నాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి. మంచి పాట. ఎట్టి పాపినైనా నెట్టి వేయని వాడంట యేసయ్య. హల్లెలూయా. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, కరిగిపోవును.
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించు. ఏమ్మా, ఏ ప్రేమైనా తీసుకోండి, అది ఫెయిల్ అయిపోతుందండి. భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అకస్మాత్తుగా కొంతవరకు లిమిట్ ఉంది. అవర్ లవ్ విల్ ఫెయిల్. కానీ ఫెయిల్ కాని ప్రేమ ఒకటి ఉంది. ఎవరిది? యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమను గుర్తు చేసుకో. ఆ శిలువ దగ్గరికి రా, ఆయన వైపు తిరుగు. అదే నిజమైన ప్రేమ, నిలకడైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. అందుకే అదే పాటలో నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ లవ్, ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమ వానికి గుర్తొచ్చి, తండ్రి ఎంత ప్రేమ గలవాడో గుర్తు. కనుక ప్రియులారా, మన పరిస్థితి ఏంటో నీకు తెలుసు, దేవునికి తెలుసు. అయితే వెంటనే తండ్రి యొద్దకు పాట ఉన్నా పాటునవచ్చు, సున్నాను నీ పాట సన్నిధి కోరక్షక. ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపు భయపడి ఉన్నవిదే నడలేక తొట్టిల్లుచున్నవాడు నన్ను దయగను. పాత పాటలు నేర్చుకోండి, మర్చిపోవద్దు. అవి వజ్రాలు లాంటి పాటలు. ఈ తరం పాటలు ముత్యాలు అనుకోండి, అవి వజ్రాలు. వజ్రాలు మర్చిపోండి. హల్లెలూయా. చదవమ్మా, మళ్ళీ చదువు. 17వ వచనంలోని దాన్నే పిండుకుందాం అంతే. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఆహాహా, తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. ఎంత దౌర్భాగ్యునిరా, ఇంత సమృద్ధి గల స్థలాన్ని వదిలేసేవాడు దూరదేశం పోయి చివరికి ఏం తింటున్నాడు? పందుల పొట్టు. ఏం కర్మరా నీకు, తిక్కోడు కాకపోతే. ఏదో పాముకుందామని పోయినాడు ముంబైలో. ఏదో ఏదో ఏమి లేదురా అక్కడ, ఏమి లేదని అర్థమైంది. నా తండ్రి ఇంట అనేక మంది కూలివానులకు సమృద్ధిగా చదవండి అన్నము సమృద్ధిగా ఉన్నది. ఆహా, కొదవ లేదు, కొరత లేదు. సమృద్ధి, తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, సంఘములో సమృద్ధి ఉంది, మందిరములో సమృద్ధి ఉంది. నీ మందిర సమృద్ధి చేత వారు తృప్తి పొందవచ్చు. There is abundance in the house of the Father. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. బా, చావు మూడింది వీనికి. చచ్చిపోతున్నాను నాయన. ఇక్కడ సచ్చేదాకా తెచ్చుకున్నాడు వాడు. అవునా కాదా? దీనికి అందరికి కారణం ఎవరు చెప్పండి? ఎందుకురా ఈ పరిస్థితి? కారణం ఎవరు? నేనే. స్వయం కృతాపరాధం ఇది. ఏమ్మా, ఎందుకు ఆ బాధ తెచ్చుకున్నావు? నేనే కారణం. బుద్ధి ఏమైంది? పోయింది. కోతిదాన, కోతిోడ. ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా? వచ్చింది. మళ్ళీ పోకుండా చూసుకో. హల్లెలూయా. ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నా, తండ్రికి దూరంగా. మన ఆకలి తీరదు, దప్పిక తీరదు. హల్లెలూయా.
ప్రభు సన్నిధిలో నా ఆకలి తీరుతుంది, నా దప్పిక తీరుతుంది, నేను తృప్తిగా ఉండగలను. అమలరా వినండి, ధన కనక వస్తు వస్త్ర వాహనాలు మన ఆత్మ ఆకలి దప్పిక తీర్చలేవు. మెటీరియలిజం కెనాట్ సాటిస్ఫై యువర్ సోల్. భౌతిక విషయాలు ఏవి మన ఆత్మ యొక్క ఆశ ఆకలి దప్పిక తీర్చలేవమ్మా. యేసుకు మాత్రమే అది సాధ్యం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, అంటే నా ఆకలి తీరుతుంది, నా దప్పిక తీరుతుంది, నేను తృప్తిగా ఉంటాను, నాకేం కొదవలేదు, నాకు లేమి కలుగదు. ఒకసారి ఇట్లే సండే స్కూల్లో పిల్లలు నేర్చుకున్నారంట. పాస్టర్ గారు వచ్చి, పాప 23వ కీర్తన చెప్తావా అంటే, చెప్తాను సార్. చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు అని. ఏమనింది? ఏమీ లేదనింది. భక్తుడు ఏమన్నాడు? ఏమీ లేదన్నాడు. అంటే కొదవలేదండి. ఈమెమంటుంది? ఏమీ లేదు. లేమికి ఏమికి చాలా తేడా ఉంది. మరి నువ్వేమంటావు? యెహోవా నా కాపరి, నాకేమీ లేదన్నట్టు ఆ బీద ముఖం పెట్టిన ఆకలి దప్పిక. దావీదు అంటున్నాడు, పచ్చిక గల చోట్ల ఆకలి తీరుస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడు. ఆ పచ్చిక దేవుని వాక్యం, ఆ జలములు దేవుని వాక్యం. ఇప్పుడు మనం వాక్యం వింటుండగా ఆకలి దప్పిక తీరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బాగా వింటే బాగుపడు, బాగా వింటే బాగా దప్పిక తీరుతుంది, బాగా వింటే బాగా ఆకలి తీరుతుంది. బాగా వినాలి. తమ్ముడు వింటున్నావా? చిన్నాడు ముందర కూర్చో. ఏం పేరు? లోకేష్. బాగా విన్నాను. ఆకలి తీరాల. బాగా ఆకలి దప్పిక తీరిన తర్వాత ఎట్లుంటదండి? బాగా తిన్నాము, తిన్నాక అంటామా అన్నావా?